మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కూటమిలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో జనసేన పార్టీ కూడా సనాతన ధర్మం పరిరక్షించుకునేందుకు, హిందూ దేవాలయాలు పరిరక్షించుకునేందుకు ముందుకు వెళ్తున్న సందర్భంలో ఈరోజు విశాఖ సీతమ్మధార వద్ద ఒక అభయ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ ఆంజనేయ స్వామి గుడిని జీవీఎంసీ అధికారులు కూలదోశారు. ఎప్పటి నుంచో ఉన్న గుడిని ఈరోజు జీవీఎంసీ అధికారులు కూలదోడి ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇక్కడ స్థానిక ప్రజలతో పాటు ఏబీవీకి సంబంధించిన వారు కూడా, హిందూ పరిరక్షణ సమితి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అయితే జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు కూడా చేస్తున్నారు. మరోవైపు గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న గుడి దారికి రోడ్డుకి అడ్డంగా ఉంటుంది అని చెప్పి ఈరోజు కొట్టేయడం ఎంతవరకు కరెక్టు, అసలు ఈ విషయంలో జీవీఎంసీ వైఖరి నిజంగా తప్పుదో పట్టించే విధంగా ఉంది. అసలు ఆలయాలపైన చర్యలు తీసుకునే అధికారం ఎక్కడుందంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు హిందూ పరిరక్షణ సమితి సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. సార్ చెప్పండి, ఫణీంద్ర గారు, ఏం జరిగింది అసలు ఈరోజు ఇక్కడ ఎందుకు గుడిని కూలగోసే పరిస్థితి వచ్చింది? జై శ్రీరామ్, అందరికీ నమస్కారం అండి. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు ఏవి వచ్చినా సరే కూడా హిందూ దేవాలయాలు, సాంప్రదాయాలు, సంస్కృతిపై దాడులు జరగడం అనేది ఎక్కడ కూడా మానలేదని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున విశాఖపట్నంలో సీతంధారలో ఉన్నటువంటి ఈ యొక్క ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి చాలా దేవాలయం అనేది వినాయకుని దేవాలయం, దానికి ఉపాలయంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. సో దానిలో భాగంగా ఇక్కడ నిత్య పూజలు, అభిషేకాలు, చక్కటి ప్రాణప్రతిష్ఠ, పెద్ద పెద్ద వాళ్ళందరూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దీన్ని శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. శంకుస్థాపన చేసిన తర్వాత పూజల పురస్కారం కూడా జరగడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక చిన్న వివాదం అని చెప్పేసి ఇది బాగాలేదని చెప్పేసి జీవీఎంసీ వాళ్ళు వచ్చి ఇది రోడ్డుని వెడల్పు అని చెప్పేసి ఎటువంటి ఎంక్రోచ్మెంట్ లేదని చెప్పేసి చెప్పడము, అంతేకాకుండా వివిధ కారణాలు చూపించడం, అంటే ఇది ఎవరో కావాలని చెప్పి ఇచ్చిన కంప్లైంట్ అని చెప్పేసిన విధంగా మేము భావిస్తున్నాము. దీన్ని నిర్దాక్షిణంగా ఈ యొక్క దేవాలయాన్ని కూల్చడం అనేది చాలా బాధాకరము. మేము ఒకటే ప్రశ్న వేస్తున్నాము ఈ యొక్క జీవీఎంసీ అధికారులకి, నిజంగా మీ యొక్క నిష్పక్షపాతంగా ఉంటే కనుక 100% మేము కూడా సంతోషిస్తాం. ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ మెట్రోపాలిటన్ సిటీల్లో కానీ అక్రమంగా ఆక్యుపై చేసినటువంటి చాలా ఉన్నాయి. మీరు ముఖ్యంగా మసీదుల దగ్గర నుంచి, చర్చిల దగ్గర నుంచి ఎటువంటి నోటీసులు లేకుండా ఆఖరికి కమర్షియల్ బిల్డింగుల్లో కూడా ఈ రోజున చర్చలు నడిపేటువంటి వ్యవస్థ ఈ రోజున జీవీఎంసీ అధికారులకు కనబడట్లేదని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా మసీదులు అయితే ఇష్టానుసారంగా రోడ్డు మీద పెట్టేస్తున్నారు. అంతేకాకుండా మీ యొక్క రాజకీయ నాయకుల యొక్క విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ రాజకీయ నాయకుల విగ్రహాలు మీరు పెట్టడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ రోజున ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు అడ్డగోలుగా పెట్టేసి జనాలకి అందరికీ ఇబ్బంది కలిగించే విధంగా హోర్డింగ్లు పెట్టేసి, ఫ్లెక్సీలు పెట్టేసి, అంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటున్నారు. కానీ ఎక్కడా కూడా ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకి సరైనటువంటి సముచిత న్యాయం కలిగించేది, ముఖ్యంగా హిందువులను మటుకు వీళ్ళ చిన్న చూపు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఇదే దేవాలయాలపై ఎన్నో తల కొట్టడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. మేము ఒక జీవీఎంసీ అధికారులతో మేము మాట్లాడడానికి వెళ్ళాము. పెద్దలు సిపి గారు అయితే కనుక మాకు దీని మీద సరైనటువంటి పరిష్కారం ఇస్తానని చెప్పేస్తున్నారు. దయచేసి అప్పటి వరకు ఎటువంటి హ్యాష్ స్టేషన్ చేయొద్దని చెప్పారు. ఆయన మాట ప్రకారంగా మేము జీవీఎంసీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క స్థానికులతో కలిసి విశ్వ హిందూ పరిషత్, హైందవ సంఘాలు అందరూ కూడా కలిసి ఆ రోజున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మేము కొంత సమయం అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ అధికారులకి ఇచ్చిన తర్వాత మాకు సరైనటువంటి రీతిలో మళ్ళీ ఆ యొక్క విగ్రహాన్ని మాకు పునఃప్రతిష్ఠ చేయాలా, పునఃప్రతిష్ఠ అయితే సరైనటువంటి రీతిలో అభిషేకాలు, పూజలు మళ్ళీ మా యొక్క ఆంజనేయ స్వామి వారికి పూజలు జరగాల. లేని పక్షంలో మేము రాష్ట్రంలో కానీ విశాఖపట్నంలో కానీ ఏవైతే అక్రమంగా ఉన్నటువంటి చర్చిలు కానీ, మసీదులు కానీ, రాజకీయ నాయకులు అక్రమంగా కట్టడాలు కానీ, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు లంచాలు తీసుకుని ఇచ్చినటువంటి యొక్క ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో ప్రతిదీ కూడా మేము నోటీసులు ఇస్తాము, దగ్గరుండి కూర్చోబెడతాము. మీరు వెళ్దాము. ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతం లేకుండా, మత సామరస్యం లేకుండా మీరు మసీదులు యొక్క చర్చిలు కొట్టండి, దేవాలయాలను కూడా కొట్టండి. అప్పుడు మేము కూడా మీకు సరైనటువంటి రీతిలో ఇస్తాం. లేని పక్షంలో మా యొక్క దేవాలయాన్ని మాకు పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పేసి మేము ఊరుకు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్రమ భవంతులు కానీ, పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించిన కానీ, బిల్డర్లకు సంబంధించిన కానీ పర్మిషన్ ఒకటి తీసుకుంటే కట్టేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి జీవీఎంసీ అధికారులు నిజంగా చర్యలు తీసుకోవడం కానీ, కొట్టడం కానీ చూసుకునే కేసులు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈరోజు 6 సంవత్సరాల నుంచి ఉన్న గుడిని ఈరోజు కూలతోయడం ఎంతవరకు సమంజసం అంటారు? అదే మేము అడుగుతున్నామన్న. ఈ రోజున జీవీఎంసీ అధికారులు పై స్థాయి అధికారులు మాటలు చెప్పేది ఒకటైతే, కింద స్థాయి అధికారులు ఉన్నటువంటి వ్యవస్థ ఒక రకంగా ఉంటుంది. ఈ రోజున సరైనటువంటి రీతిలో జీవీఎంసీ అధికారులు ఎప్పుడు కూడా పనిచేయరు. ఎందుకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఒక మాట మాట్లాడతారు, పై స్థాయిలో ఉద్యోగాలు మటుకు దాన్ని ఏమంటారు, కొంతమంది ఉద్యోగస్తులు లోపల వాళ్ళు మీటింగ్లు సెట్ చేసుకుని అక్రమ కట్టడాలకి వాళ్ళు తావనిస్తారు. ఇది జీవీఎంసీ అధికారులు నిజంగా నిష్పక్షపాతంగా కనుక పనిచేస్తే ఈ రోజున రాష్ట్రాల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా క్లీన్ అండ్ గ్రేట్ సిటీ అనేది ఏర్పడుతుంది.
మీరు చెప్పండి, స్థానికంగా ఉన్నారు, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఈ గుడి విషయంలో ఎంతవరకు వాళ్ళు చేసేది కూలదోయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? హిందూ సంప్రదాయం ప్రకారంగా అందరికీ దండాలు, నమస్కారాలు, వందనాలు. గత 7 సంవత్సరాల నుంచి పైగా ఉన్న గుడిది. చాలామంది రాజకీయ నాయకులు వస్తారు, భక్తులు వస్తారు, మనోభావాలతో దండం పెట్టుకొని ఆనందంగా వెళ్తూ ఉంటారు. ఎవరికి తెలియని విషయంలోనూ ఈ గుడి ఏ ఆటంకం లేకుండా నడిచిపోతుంటే ఏదో జిఎంసి ఆటంకం వచ్చింది, అడ్డొచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని చెప్పేసి ఈ హిందూ ప్రజల్ని మనోభావాలు దెబ్బతినడానికి కోసము ఇలాంటి ఏర్పాట్లు చేసి నైట్ పగలు కొట్టేయడము, నైట్ బుల్డేజులు, లారీలు తెచ్చేసుకొని వాళ్ళంత వాళ్ళు ఇక్కడ ఏం లేనట్టుగా రూపించడానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. లారీలు మొత్తం పట్టుకొని మళ్ళీ జిఎంసీలు వెళ్ళిపోయారు. అది జరిగిన సిచ్యువేషన్. ఈ రకంగా చేస్తూ ఒక హిందూ దేవస్థానాలకే ఇలా జరుగుతుంటే ఏ దేవస్థానాలకు లేదు. మన హిందూ ప్రజలు కూడా దీని గురించి ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు. ఎందుకంటే వాళ్ళకి జరిగిందనుకో ఒక చర్చ్ కానీ ఒక మసీదు కానీ కూలగొడితే వేలాది మంది జనాలు వస్తారు. మన హిందూ ధర్మం ప్రకారంగా ఈ హిందూ ధర్మం చేసిన పుణ్యము పాపము ఇలాంటి దారుణాలు జరగడం కారణం ఇదే మొట్టమొదటిసారి కాదు. దేశంలో ఎన్నో జరిగాయి. ఒక హిందూ మతం గురించి, గుడుల గురించి ఎన్నో జరిగాయి, అయినా పట్టించుకోలేదు. ఆ కోర్టులు అంతా అయ్యాను. ఆ కోర్టులకు వెళ్తే మనకి ఏంటి తేలుతుంది? లాస్ట్కి ఏదో కట్టండి, చెయ్యండి, అది ఎన్నో సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ దీని మీద చివరిగా మీరు ఏం కోరుకుంటారు? మీకు ఏ న్యాయం కావాలి? మాకు న్యాయం కావాలంటే ఈ జిఎంసీఓలు ఎలాగున్న గుడి అలా పునర్ప్రతిష్ఠించి మళ్ళీ యథాతథంగా ఉండేట్టుగా మన హిందూ సంప్రదాయం దెబ్బతినకోకుండా అంత మనోహంగా కట్టి ఇచ్చేయండి. శ్రీరామ్ కల్లా వచ్చేయాలి. జై శ్రీరామ్. అయితే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ కూడా ఇలా సంఘటన జరిగిందన్న తర్వాత ఈ సంఘటన స్థలానికి వచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఈ సంఘటన స్థలంలో పోలీసులు కూడా రావడం కూడా జరిగింది. అయితే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన నాయకులు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ ఘటన వెనక అంతర్యుద్ధం ఏమనుకుంటారో, ఆంతర్యం ఏమనుకుంటారు? జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. హిందూ మనోభావాలని దెబ్బతీయటమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, అన్ని ప్రభుత్వాలు అలాగే చేస్తున్నాయి. వీటిల్లో ముఖ్యంగా ఇది ఓవర్ నైట్ కట్టినటువంటి గుడి కాదు. ఓవర్ నైట్ తీసుకొచ్చేసేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్లాట్ఫారాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అంటున్నారు నడకదారులు. వాటి మీద మాత్రం ఎన్ని ఆక్రమణలు ఉన్నా కానీ వాటి గురించి అసలు పట్టించుకోరు, వాటి గురించి ఇచ్చేయరు. అదే ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే అతనికి ముందు నోటీస్ ఇచ్చి నువ్వు వెళ్ళి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి స్టే తెచ్చుకోమని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు తప్ప ఇలాంటి గుళ్ళు ఇది ఎవరికి అడ్డం లేదు. ఫస్ట్ ఎవరికైనా అడ్డం ఉంటే మీరు చెప్పినట్టుగా కొన్ని ఏదైనా చేశారంటే అర్థం ఉంది. అసలు అడ్డం లేనటువంటి గుడిని అంత నిర్దాక్షిణ్యంగా కూలగొట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా మీకు అడ్డం ఉంది, లేదు ఎక్స్పాన్షన్ ఉంది, ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు నోటీస్ ఇవ్వండి. నోటీస్ ప్రకారం మీరు ఏం చేయాలో ఆ చర్యలు తీసుకోండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం తీసుకొచ్చేసి ఒకళ్ళని కొట్టేసేయటం, ఇది ఒకటేనా అంటే ఆ హిందూ మతం ఒక్కటే మీకు అలుసుగా దొరికిందా? మిగతా మతాలు లేవా? మిగతా మతాల గురించి వాళ్ళు ఎలా ఆక్యుపై చేశారు మేము క్వశ్చన్ చేయట్లేదు. కానీ చేసినప్పుడు అందరికీ సమన్వయం చేయండి, అందరికీ ఒకే రకమైనటువంటి ఇది న్యాయం చేయండి. అంతే తప్ప నుంచి మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు అంటే హిందువులు అడగరు, హిందువులు ఏం మాట్లాడరు. కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు అట్లా కాదు. మొన్నటికి మొన్న జనవరి 5వ తారీఖున హైందవ శంఖారావం పేరుతోటి ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్న వాటిని అరికట్టడం కోసం అని చెప్పి హైందవ శంఖారావం అని చెప్పి ఒకటి భారీ కార్యక్రమం చేసాం విజయవాడలో. దానికి ఎలాంటి చిన్నటువంటి సంఘటన కూడా జరగకుండా చాలా సక్రమంగా చేసాం. మొత్తం ప్రపంచం అంతా చూసింది మా వైపున. ఎందుకు? మనం ధర్మం కోసం నిలబడ్డాం కాబట్టి. అందుకని ఆ ధర్మాన్ని నిలబెట్టండి. అందుకని ఇప్పుడు ఎవరైతే ఇది చేశారో వీళ్ళు బేషరతుగా ఎలాంటి షరతులు విధించకుండా నిర్మించండి. నిర్మించిన తర్వాత మీరు ఏం చేయాలో ఆ తర్వాత ఆలోచిద్దాం. 6-7 సంవత్సరాల నుంచి కూడా అడ్డంకిగా లేదు. ఒక్కసారిగా ఈరోజు ఎందుకు అడ్డంకి ఏర్పడింది? ఇందులో ఎవరో కడుపు మండి ఉంటుంది, ఎవడో చెప్పుంటాడు, పుత్రులు చెప్పుంటాడు. ఇలా లేవా ఎవరిదాకా ఎందుకు? రోడ్లు ఉడావాళ్ళు అప్రూవల్ చేసిన రోడ్లను ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలు ఉన్నాయి. దాంట్లో ఎన్నో కంప్లైంట్లు పెట్టాం అప్పటికి. ఆ కంప్లైంట్ల మీద ఈరోజు వరకు ఎలాంటి చర్య లేదు.